బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రవితేజకు సినిమా షూటింగ్ లో గాయమైంది. తన 75వ సినిమా షూటింగ్ లో ఆయన కుడి చేతి ఇంజూర్ అయింది. గాయం తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. యశోద హాస్పిటల్లో రవితేజ కుడి చేతికి విజయవంతంగా సర్జరీ పూర్తయింది. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. హీరో రవితేజకు సినిమా షూటింగ్ లో గాయమైంది. తన 75వ సినిమా షూటింగ్ లో ఆయన కుడి చేతి ఇంజూర్ అయింది. గాయం తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. యశోద హాస్పిటల్లో రవితేజ కుడి చేతికి విజయవంతంగా సర్జరీ పూర్తయింది. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. హీరో రవితేజకు సినిమా షూటింగ్ లో గాయమైంది. తన 75వ సినిమా షూటింగ్ లో ఆయన కుడి చేతికి ఇంజూర్ అయింది. గాయం తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. యశోద హాస్పిటల్లో రవితేజ కుడి చేతికి విజయవంతంగా సర్జరీ చేశారు. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇక రవితేజ గాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత. ప్రతి సంవత్సరం ఒక 3 సినిమాలతో తన ప్రేక్షకులనే కాకుండా తన ఫ్యాన్స్ ని కూడా మెప్పిస్తూ ఉంటాడు రవితేజ. అగ్ర హీరోలతో పోలిస్తే ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 2 సార్లు 2-3 సినిమాలతో వస్తుంటే రవితేజ మాత్రం ప్రతి సంవత్సరం 2 సినిమాలతో కానీ 3 సినిమాలతో కానీ తన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా 2 నెలల పాటు బెడ్ రెస్ట్ సూచించారు. అయితే తన 75th ఫిలిం చిత్రీకరణ టైంలో కుడి చేతికి కండరాలకు ప్రమాదం జరగడంతో హుటాహుటిన యశోద హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ షూట్ కొనసాగిస్తూ ఉండగా ఇది తీవ్రతరం అవ్వడంతో యశోద హాస్పిటల్ కి వెళ్ళడం అండ్ అలాగే శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. అయితే డాక్టర్స్ మాత్రం తనని 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమన్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ బబిత.